మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శ్రావణ సోమవారం పసుపు డబ్బాలో ఇది పెడితే చాలు, కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు, మీ దశ తిరిగిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మన అందరికీ తెలుసు పసుపు చాలా పవిత్రమైనది అని. పసుపు లేనిదే ఏ పూజ ఉండదు, అలాగే శుభకార్యం కూడా మొదలవదు. మన అందరి ఇంటిలో పసుపు ఉంటుంది. వంటల్లో వాడే పసుపుతో మనకు ఉన్న కష్టాలను తొలగించుకోవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పరిహార పరంగా కూడా చాలా సహాయకారిగా ఉంటుంది. పసుపు ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించేస్తుంది, ఇంటిలో సానుకూల శక్తిని ప్రవేశించేలాగా చేస్తుంది. అంతేకాదు పసుపు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. పసుపుతో పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు రేపు శ్రావణ సోమవారం రోజున పసుపు డబ్బాలో ఇది పెట్టడం వల్ల మీ జీవితమే మారిపోతుంది. మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా కూడా సానుకూలంగా మారిపోతుంది. మనలో చాలామంది కుటుంబ పరంగా సమస్యలను, ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి ఆర్థిక పరంగా బాగున్న ఇంటిలో కుటుంబ సమస్యల వల్ల లేదా బంధువుల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. కొన్నిసార్లు పిల్లలు కూడా మాట వినకుండా మొండివారిగా తయారవుతూ ఉంటారు. ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలు మీ మాట చక్కగా వింటారు. అంతేకాదు వారు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నా అవి కూడా తొలగిపోతాయని పెద్దల మాట. కుటుంబ పరంగా ఉన్న చికాకులు, గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి. శ్రావణ సోమవారం రోజున పసుపు డబ్బాలో ఏం పెడితే కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయో, తగ్గుముఖం పడతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మనలో చాలామందికి మనశ్శాంతి కరువవ్వటం వల్ల ఆనందంగా జీవించలేకపోతూ ఉంటాము. వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఎన్ని గొడవలు జరిగినా ఇంటికి వచ్చేసరికి వాటిని మర్చిపోవాలని, కుటుంబ సభ్యులతో సరదాగా సంతోషంగా సమయం గడపాలని మన పెద్దలు అంటూ ఉంటారు. అయితే ఇంటి వాతావరణమే అనుకూలంగా లేకపోతే ఆ మనిషికి మనశ్శాంతి అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుండి లభిస్తుంది? అసలు ఇంటి వాతావరణం అనుకూలంగా లేకపోవడానికి గల కారణాలు చాలానే ఉంటాయి. అందులో ఇంటి వాస్తు సరిగ్గా లేకపోయినా, ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరగకపోయినా, ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ వంటివి ఏవైనా ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయి. నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగిలిపోతుందని మన పెద్దల మాట. ఈ నరదృష్టి వల్ల కూడా కుటుంబంలో గొడవలు, అనారోగ్య సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఏర్పడుతూ ఉందా? పిల్లల వల్ల కానీ, జీవిత భాగస్వామి వల్ల కానీ మీకు మనశ్శాంతి ఉండటం లేదా? మీరు ఏ పని చేయాలన్నా ఆ పని ప్రారంభించినా అందులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే మీలో లేదా మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నట్లే. మరి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఏర్పడుతుంది అంటే, ఒకరు మిమ్మల్ని చూసి ఏడ్చినప్పుడు, లేదా మీ పిల్లల ఎదుగుదలను చూసి ఏడ్చినప్పుడు ఈ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మీ కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమాజంలో మీ మంచి కోరుకునేవారు ఎంతమంది ఉంటారో అంతకంటే ఎక్కువ మందే మీ చెడును కోరుకునేవారు కూడా ఉంటారు. మరి వారి చెడు ప్రభావం మీపై, మీ కుటుంబంపై, మీ కుటుంబ సభ్యులపై పడకుండా ఉండాలి అంటే మీరు ఒక గాజు గ్లాసులో వాటర్ తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసే వాడాలి. గాజు గ్లాసును తీసుకుని అందులో నీళ్లు పోయండి. ఆ గాజు గ్లాసులో ఒక పచ్చని నిమ్మకాయను వేసి అందులో కొంచెం పసుపును కూడా వేయండి, పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. ఇక ఆ గ్లాసును అందరికీ కనపడేలాగా, అంటే మీ ఇంటికి ఎవరైనా బయటవారు వస్తే వారందరికీ కనపడేలాగా పసుపు వేసిన గ్లాసును, అలాగే పచ్చి నిమ్మకాయ వేసిన గ్లాసును అందరికీ కనిపించే విధంగా మీ ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా మొదటి వారి దృష్టి అనేది ఆ గ్లాస్ పైనే పడేలాగా ఆ గ్లాస్ను పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి వచ్చే వారి చెడు దృష్టిని ఆ పసుపు నీళ్లు, ఆ నిమ్మకాయ లాగేసుకుంటూ ఉంటాయి. ఇది పూర్వం మన పెద్దలు ఆచరించేవారు. వ్యాపార స్థలంలో కూడా ఇలా గాజు గ్లాసులో పసుపు నీళ్లు మరియు నిమ్మకాయ వేసి పెట్టడం వల్ల మీ వ్యాపారంపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుంది. ఏదైనా బయటికి షాప్కి వెళ్ళినా, బంగారం కొనుక్కోవడానికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా కూడా మనకు అక్కడ ఖచ్చితంగా గాజు గ్లాసులో పచ్చి నిమ్మకాయ వేసి కనిపిస్తూ ఉంటుంది. ఇది మన పెద్దల కాలం నుండి వస్తున్న ఒక పద్ధతి.
ఇలా చేస్తే ఇతర వ్యాపారస్తుల ఏడుపు మీకు తగలదు. ఇలా చేయటం వల్ల ఇంటిలో మరియు వ్యాపారంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా మారుతుంది. వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మీ పిల్లలు మీ మాట కూడా వింటారు. ఇక ఇంటిలో డబ్బు నిల్వ ఉండడానికి, మీరు ప్రారంభించే పనులలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండడానికి, ప్రతి పనిలో విజయం సాధించడానికి రేపు శ్రావణ సోమవారం రోజున పసుపు డబ్బాలో 2 బిర్యానీ ఆకులను వేయండి. బిర్యానీ ఆకులకు మీ కోరికలను నెరవేర్చే శక్తి ఉంటుంది. అయితే బిర్యానీ ఆకులను ఎలా పడితే అలా పెట్టేయకూడదు. ఈ పరిహారానికి కొన్ని నియమాలు పాటించాలి. ఈ పరిహారం పాటించే ముందు మీరు తలస్నానం చేసి ఇష్టదైవానికి లేదా శివుడికి పూజలు చేయాలి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులను తీసుకుని శివుడు పటం ముందు లేదా మీ ఇష్టదైవం ముందు పెట్టి ఆ బిర్యానీ ఆకులపై 2 తెల్ల పువ్వులను కూడా ఉంచండి. ఒకవేళ తెల్ల పువ్వులు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు లేదా పసుపు రంగు పువ్వులను బిర్యానీ ఆకులపై ఉంచండి. ఇలా పువ్వులను బిర్యానీ ఆకులపైన ఒక రాగి ప్లేట్లో పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఏ విషయంలో ఏ పనులలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో, మీరు జీవితంలో ఎదగలేకపోవడానికి కారణాలు ఏమిటో ఆ కారణాలను తొలగించుకోవడానికి సంకల్పం చెప్పుకోండి. కొంత సమయం అయిన తర్వాత ఆ బిర్యానీ ఆకులను తీసి పసుపు డబ్బాలో పెట్టండి. బిర్యానీ ఆకులు పసుపు డబ్బాలో పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ పరిహారానికి ఉపయోగించే బిర్యానీ ఆకులు మంచిగా ఉండాలి. ఆకుగా ఉండాలి అంటే ఎక్కడా కూడా చిరిగిన మచ్చలు ఉన్న సగం చిరిగిన ఆకులను ఈ పరిహారంలో ఉపయోగిస్తే ఫలితం దక్కదు. కాబట్టి 2 శుభ్రంగా ఉన్న బిర్యానీ ఆకులను తీసుకొని వాటికి పువ్వులతో పూజ చేయండి. ఆ తర్వాత ఆకులను పసుపు డబ్బాలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మీ ఎదుగుదలకు ఉన్న ఆటంకాలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి. అంతేకాదు ఆర్థిక పరంగా కూడా మీరు బాగా అభివృద్ధిలోనికి వస్తారు. చాలామంది పసుపు విషయంలో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. పసుపు వేసిన డబ్బాను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది తెలియక పసుపు అయిపోయాక ఆ పసుపు డబ్బాను శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి ఆ తర్వాత పసుపు తీసుకొని లేదా కొనుక్కొని వచ్చి పసుపు డబ్బాలో వేస్తారు. అలా వేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. పసుపు ఎప్పుడూ కూడా పూర్తిగా నిండుకోకూడదు. కొంచెం పసుపు డబ్బాలో ఉండగానే ఆ పసుపును ఒక గిన్నెలోనికి తీసి ఆ పసుపు డబ్బాను శుభ్రం చేసుకోవాలి. అంతేగాని పూర్తిగా పసుపు అయిపోయిన తర్వాత పసుపు డబ్బాను శుభ్రం చేయకూడదు. ఏ ఇంట్లో అయితే పసుపు నిండుకుంటుందో అంటే అయిపోతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. సర్వ సంపదలకు అధిపతి అయిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో లేకపోతే ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తాయి. ఇంటిలో గొడవలు పెరిగిపోతాయి. ప్రతి ఒక్కరికి మనశ్శాంతి కరువవుతుంది. కాబట్టి పసుపు ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోండి. కొంచెం పసుపు ఉండగానే పసుపును వేరేగా తీసి పసుపు డబ్బాను శుభ్రం చేసుకోండి. పసుపు విషయంలో ఈ నియమాలను పాటిస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే మర్చిపోకుండా శ్రావణ మాసంలో వస్తున్న ఈ సోమవారం రోజున పసుపు డబ్బాలో ఈ 2 బిర్యానీ ఆకులను పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మీ దశను మార్చుకోండి. మీకు ఉన్న కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. శ్రావణ మాసంలో వస్తున్న ఈ సోమవారం ఈ పరిహారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. దేనికి లోటు లేకుండా ఆ లక్ష్మీదేవియే చూసుకుంటుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా ప్రత్యేకతతో కూడుకున్నదే. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే. శ్రీకృష్ణుడు పుట్టినది శ్రావణ మాసంలోనే కాగా శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హనుమంతునితో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రావణ మాసంలోని మంగళవారం రోజునే జన్మించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగు మాసాల్లో 12 మాసాలలో 5వ మాసంగా ఉన్న ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరు వచ్చింది. మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయిస్తే సకల సంపదలు చేకూరతాయని పురోహితులు అంటూ ఉన్నారు. శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలలో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. పరమశివుడు సముద్ర మదనంలో వెలువడిన ఆలాహలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే సోమవారాలంటే శివుడికి ఎంతో ఇష్టం.
ఈరోజు ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవటం ద్వారా పుణ్య ఫలితాలు చేకూరతాయి. ఈరోజు దగ్గరలోని శివాలయాలలో అభిషేకాలు పూజలు చేయించే వారికి వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ సోమవారాలను నిష్ఠగా చేసిన వారికి అన్ని పనులలో విజయము, మానసిక స్థైర్యం లభిస్తాయని పెద్దల మాట. శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని తెలుసు కదా. అంతకు ముందు రోజు శివుణ్ణి ఆరాధించటం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణమవుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. శ్రావణ సోమవారం రోజున శివుడికి విశేష పూజలు చేస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. శ్రావణ మాసం శివునికి ప్రీతికరమైనది. ఈ మాసంలో ప్రతి భక్తుడు శివుణ్ణి వర్ణంలో కనిపిస్తాడు. శ్రావణ మాసంలో శివుణ్ణి పూజిస్తే చాలా తేలికగా ప్రసన్నుడవుతాడని భక్తుల నమ్మకం. భగవంతుని ఆశీర్వాదం కోసం ఆశించిన ఫలితాలను పొందడానికి ప్రజలు ఈ మాసంలో శివుణ్ణి పూజిస్తారు. అందుకనే శ్రావణ మాసంలోని సోమవారానికి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. చాలామంది శివభక్తులు శ్రావణ సోమవారం రోజు ఉపవాసం ఉంటారు. ఈరోజు శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీంతో కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మరి ఎంతో విశిష్టత చెందిన ఈ శ్రావణ సోమవారం రోజున మందార చెట్టు కనిపిస్తే ఏమి చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. కుటుంబంలో కావచ్చు, వృత్తి వ్యాపారాలలో కావచ్చు, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. ఆ సమస్యలను తొలగించుకోవడానికి రేపు శ్రావణ సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలకు స్నానం చేయండి. శివుడికి పూజలు చేయండి. ఇంట్లో శివునికి పూజలు చేసిన వారు వీలైతే శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేయండి. ఈ శ్రావణ మాసంలో శివుడికి అభిషేకాలు చేయటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. పూజ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఒకవేళ మీ ఇంటిలో ఉన్న పర్వాలేదు, ఎర్ర మందారం చెట్టు దగ్గరకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ చెట్టును నమస్కరించుకొని మీకు ఉన్న బాధలన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకొని ఆ చెట్టు నుండి ఒక మందార పువ్వును తీసుకోండి. ఆ పువ్వును శివుని పటం ముందు పెట్టండి. ఆ పువ్వులకు మరియు శివుని పటానికి అక్షింతలతో పూజ చేసి శివునికి నమస్కారం చేసుకోండి. శ్రావణ సోమవారం రోజున శివుడికి ఎర్ర మందారాన్ని సమర్పించటం వల్ల మీ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. ఎందుకంటే మందార చెట్టుకు అంతటి విశిష్టత ఉంటుంది. మీరు మందార చెట్టును ఇంటిలో పెంచటం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మందారపు చెట్లను ఇంటి ఆవరణలో పెంచుకోవటం వల్ల ఏదైనా వాస్తు దోషం ఉంటే దానిని నివారిస్తుంది. మందారపు చెట్లను ఇంట్లో పెంచుకోవటం అది సానుకూల శక్తిని ఇస్తుంది. ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టును నాటడం వల్ల ఫలితం ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనం, 4వది సంతాన వృక్షం, 5వది మందారము. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదట. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందార చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభప్రదం. బయటకు వెళ్ళేటప్పుడు ఎర్ర మందార మొక్కను చూస్తూ బయటికి వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారిపోతుంది. మానసికపరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అంతా శుభమే కలుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు. ఈ మందార పువ్వులు పూజకు అందానికి మాత్రమే కాదు, అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే
ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమాన్ దేవుణ్ణి, శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించి పూజించటం ద్వారా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే ఏదైనా విలువైన వస్తువు పోయినప్పుడు దేవుడికి ఎర్ర మందారాలకు పూలను సమర్పించటం వల్ల పోయిన వస్తువు వెంటనే దొరుకుతుంది. అదేవిధంగా సూర్యనారాయణని పూజించినప్పుడు మందార పువ్వు లేకుండా ఆరాధించటం అన్నది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది, సూర్యుని బలపరుస్తుంది. చూశారు కదా ఎర్ర మందార చెట్టు పువ్వుకు ఎంత విశిష్టత ఉందో. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఎర్ర మందార చెట్టు పువ్వును ఈ 2వ శ్రావణ సోమవారం రోజున శివుడి పటం దగ్గర పెట్టడం వల్ల మీకు సకల సంపదలు చేకూరుతాయి. మీకు ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా రేపు 2వ శ్రావణ సోమవారం ఎర్ర మందారం చెట్టు నుండి ఒక పువ్వును తెచ్చి ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.